ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా ఊరెళ్తున్నామా? ఉమ్, ఏ ఊరు? గుంటూరు. ధైర్యమో స్వార్థమో నిన్ను కలవాలనిపించింది. రమ్మి, నేను కష్టాల్లో ఉన్నాను అంటే ఆదుకుంటావనే నమ్మకంతో నీకోసం వెతికాను. గుంటూరులో అర్షద్ ఇంటికి వెళ్ళాను. అర్షద్ భార్య తనకి ఫోన్ చేసింది. అర్షద్ గోవా నుంచి వచ్చాడు. నేను రమ్మిని కలవాలన్నయ్యా. వాడికి దునియాలో ఎవరి మీద కోపం లేదే జాను, ఆఖరికి వాళ్ళ మీద కూడా. కానీ నువ్వంటేనే ఎప్పుడు నీ గురించి మాట్లాడేవాడు. వాడు నీకోసం చాలా తిరిగాడేశాను, చాలా. కానీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు తెలిసినప్పటి నుంచి మాత్రం నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాడికి నీ పేరెత్తితేనే చిరాకు. వద్దులేవో జాను, మర్చిపో. వాడిని అలాగే ఉండి. మనిషి జీవితం ఏంటో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోతుందంట. కనీసం నా మిగతా జీవితానికి అర్థం ఉండని అన్నయ్య. స్వార్థమే ఎవరికి లేదు. నేను సంతోషంగా ఉండాలనుకోవడం తప్ప కాదనే నా నమ్మకం. అర్షద్ నన్ను గోవా తీసుకొచ్చాడు. ఏ జాను, అర్జెంటుగా రెడీ అవ్వు, నీతో పని పడింది. ఇదే మంచి ఛాన్స్. అరే వెళ్ళు. చాలా ఏళ్ల తర్వాత నేను చూశాను. అలాగే ఉన్నావు. నేను నవ్వి చాలా రోజులైంది. నీ చెయ్యి తగలగానే హాయిగా అనిపించింది. అది ప్రేమో కాంక్షో కాదు, నాకు నువ్వున్నావనే ధైర్యం. ఆకాశంలో ఊరేగిడే పసిడి బుగ్గల్లో పాలన పులు పూసెనే. రేలా రే రేలా 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 రే రేలా రే చంద్రమామ చేతి కందెయా అల్లరే ఇల్లలు దాటి ఆనందాలే చూపిల్చెనే. రేపటి సూర్యుడు నేడే మళ్ళీ పొడిచెనే. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ రమ్మి, జానకి ఆగు. బాగున్నారా? ఫ్యామిలీని పరిచయం చేయవా రమ్మి? నమస్కారం అమ్మా, నా పేరు చంద్ర. మీ గురించి రమ్మి ఎప్పుడు చెప్పలే. జానకి, చార్లీ, మన జానకి. అరే రే కృష్ణ, ఏంటి గేమ్స్? జానకి లవ్ ఎక్కడ విజయనగరం, ఎక్కడ గుంటూరు, ఎక్కడ గోవా. ఈ అమ్మాయికి పెళ్లి చేసింది నేనే తెలుసా? ఎవరితో అనుకున్నావు? మన్మథరాజుతో. గోవాకొచ్చేవాడు అదే ఫిగర్ల రాజురా. అందులో మనకు బాగానే గిట్టిందనుకో. జానకి, మీ ఆయన పోయాడు, పోతాడని తెలుసు అనుకో. కానీ నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఎలా జానకి? మన రమ్మిగాడు నాకే దొరకడే, నీకెలా దొరికాడు? ఓ, నువ్వు వీణ్ణి ప్రేమతో వెతికావా, ప్రేమ కోసం వెతికావా? చంద్ర, వాణ్ణి వదిలే. వదులుతాలే. మరి నా సంగతి, ఆర్డిఎక్స్ సంగతి? నీకు ఆర్డిఎక్స్ అంటే ఏంటో తెలుసా రమ్మి? నాకు తెలీదు.
బట్ పోస్ట్ మ్యాన్ బిజినెస్ తప్పదు, చెయ్యాలి. నువ్వు అమ్మేసిన ఆ బ్యాగులో 25 కిలోల ఆర్డిఎక్స్ ఉంది. మార్కెట్లో దాని రేట్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? నాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు కంట్రీలో అన్ని టెర్రరిస్ట్ గ్రూపులకు అది కావాలి. కంట్రీ కష్టాల్లో ఉంది రమ్మి. బ్యాగ్ తెచ్చిపెట్టు. ఆలోచించకు రమ్మి, దానికోసం నీకు ఇచ్చిన టైం అయిపోయింది. నువ్వు చేయకపోతే నేను చచ్చిపోతాను. చావు నాదాకా వస్తే 100 మందిని చంపుతాను, కానీ నేను చావను. నేనింకా ఎంగే. టైం లేదు రమ్మి. ఇంకో గంటలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ ఉంది, హైదరాబాద్. నువ్వు అమ్మిన బ్యాగ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. నా బ్యాగ్ నాకు తెచ్చిపెట్టు. నీ దారి నీది, నా దారి నాది. కృష్ణుడి మీద ఒట్టు, జెంటిల్మన్ ప్రామిస్. నేను చేయను. చేస్తావు. నీ ప్రేమను ప్లాట్ఫామ్ మీద చంపేసుకుంటావు, పునర్జన్మనిస్తావో నీ ఇష్టం. చాయిస్ నీదే. హైదరాబాద్ మే మిలేంగే రమ్మి. జానకి, 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 జానకి ఆగు, ఆగు జానకి, జానకి, జానకి. నేను చెప్పేది విను, చెప్పేది విను. ఇటు చూడు, వరుణ్కి ఏం జరగదు, నేనున్నాను. ఒకవేళ టైంకి నేను తిరిగి రాకపోతే పోలీసులకు ఫోన్ చేయి. రమ్మీకి గుడ్ లక్ చెప్పు వరుణ్, చెప్పు. అన్నయ్య, హ్మ్? ఒక కార్డుది. కింగ్ వస్తే సక్సెస్. జాకీ, నీకే గుడ్ లక్ అన్నయ్య. వరుణ్, నువ్వేం భయపడదు, త్వరగా వచ్చేస్తా, సరేనా? రమే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ నాకు 9mm బ్రౌనింగ్ పిస్టల్ ఇచ్చింది. దాని రేంజ్ 100 గజాలు. నువ్వు చాలాసార్లు నా రేంజ్లోనే ఉన్నావు, కానీ నేను షూట్ చేయలేదు. ఎందుకో తెలుసా? నువ్వు మంచివాడిని నమ్మాను, కానీ ఈరోజు నువ్వు అమ్మేసిన బ్యాగ్ విలువ ఎంతో తెలుసా రమి? 1 కోటి. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలామందిని చూస్తాం. ఆలోచిస్తాను, బాధపడతాను, సంతోషంగానో. ఇమోషన్స్ ఎవరి లైఫ్ వాళ్ళది. లక్షల మంది, ఆ లక్షల మంది జీవితాల్ని 1 కోటి రూపాయలకు ఆమేసావే. తప్పు రమి, చాలా తప్పు. చెప్పు, చంద్ర వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చెప్పా. చెప్పలేను. నో 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 నో. మీకు పర్సనల్ లోన్ కావాలా? జాగ్రత్త, కాస్త ఆలోచించి అడిగేయండి. ప్లీజ్ వదలండి, అత్తయ్య గారు వస్తారు. వీడేంటన్నా తెలుగు ఛానల్ చూస్తున్నాడు? వాడి ఇష్టం. రిమోట్ వాడి చేతిలో ఉంది. ఇంతకెవడీడు? జనవరి 26 రిపబ్లిక్ డే. మన దేశంలో అందరికీ పండగ, టెర్రరిస్టులకు కూడా. వీడి పేరు శైలేంద్ర యాదవ్. నార్త్లో టాప్ మావోయిస్ట్ లీడర్. ఉత్తరాఖండ్ 4 ఎస్పీల్ని చంపాడు. వాడికి కూడా ఆర్డిఎక్స్ కావాలి, వాడూరులో పేల్చడానికి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అది కూడా వాడిష్టమే. పక్కింటి భానుమతమ్మ గారికి మనోడు పుట్టాడు కదా. चंद्रा, लगता है हैदराबाद में मेरा काम हो गया है और तुम्हारा भी। अरे नहीं भाई, रम्मी आ जाएगा। कहाँ से? पुलिस स्टेशन से। रम्मी रम्मी ఎక్కడున్నావు? पूछ उसे पुलिस स्टेशन में क्या कर रहा था। పోలీస్ స్టేషన్లో ఏం చెప్పావు? నా గురించే. ఇంకా ఏసీపీని చంపేశాను.
టీవీ ఆన్ చేయి. ఏసీపీ శేఖర్ రామ్శెట్టిపై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరగడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. మరిన్ని వివరాలు కాసేపట్లో తెలియజేస్తాం. ఓవర్ టు స్టూడియో. నగరంలో రెడ్ అలర్ట్ ఉన్న సమయంలో ఏసీపీ మీద కాల్పులు జరగడం దిగ్భ్రాంతికి గురిచేసింది. పని మొదలు పెడదామా? అరవింద్ నగర్ కాలనీ, మాదాపూర్. హైదరాబాద్ సిమీ టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ రసూల్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఎఫ్ బ్లాక్లో. నిన్న గోవాలో నువ్వు వాడి మనిషి కమ్మిన బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. రమ్మి, ఆ బ్యాగ్ చాలా ఇంపార్టెంట్ అందరికీ. యాదవ్ బాయ్కి, నాకు, వరుణ్కి కూడా. ఇదందరికీ క్లైమాక్స్ రమ్మి. గుడ్ లక్. వరుణ్ వస్తారా? वो वक्त आ चुका है. ఇన్నాళ్ళు మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ సమయం ఆసన్నమైంది. तुम खुदा के बंदे. ఈ యుద్ధంలో మీరే యోధులు. ఎవరు కావాలి బాబు? పై ఫ్లాట్లో ఉంటానమ్మా, కొంచెం మంచినీళ్ళు కావాలి. अब तुम्हारे మన జీవిత లక్ష్యాన్ని సాధించే అవకాశం ఇప్పుడు మన ముందుంది. वादे के मुताबिक మీకు ముందుగా మాటిచ్చినట్లుగానే మీ కుటుంబాలకు డబ్బు అందజేయడం జరుగుతుంది. इम्तियाज. ఈ రిపబ్లిక్ డే నాడు హైదరాబాద్లో ఎలాంటి విధ్వంసం సృష్టించాలంటే దాని ఫలితం నెలలు సంవత్సరాల దాకా ప్రతిధ్వనించాలి. మన జిహాదీ నినాదం ప్రపంచమంతా మారుమ్రోగాలి. గుర్తుంచుకోండి, జిహాదీ ఎప్పుడూ సజీవంగా దొరకడు, అమరుడవుతాడు. हमारे जिहाद के खिलाफ होने का మన లక్ష్యానికి అడ్డొచ్చే వాళ్లకు దాని ఫలితమేమిటో చూపిద్దాం. पहला మొదటి బాంబ్ సాయంత్రం 5 గంటలకు సుల్తాన్ బజార్లో, 15 నిమిషాల తరువాత రెండవ బాంబ్ ఖైరతాబాద్లో, మూడవ బాంబ్ బేగంపేటలో 5:30కు. 15 నిమిషాలకు ఒకటి చొప్పున 3 బాంబులు వరుసగా పేలతాయి. మీలో మొదటి బాంబు ఎవరు పేలుస్తారు? 1 గంటలో పేలుతుంది. शाबाश. చల్తా హూ భాయ్, ఖుదా హాఫిజ్. और जब दूसरा बॉम्ब రెండవ బాంబు పేలగానే ఖైరతాబాద్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు పేలుతుంది మూడవ బాంబు. రమ్మి, ఇప్పటికిప్పుడు నిన్ను చంపేస్తే వరుణ్ రారా. चार्ली जाने दे. चल. రమ్మి, రమ్మి, రమ్మి. టైం లేదు.
జన్మించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. నీకిచ్చిన బ్యాగ్ ఖాళీది. కృష్ణ ప్యాకప్. బాంబు ఎక్కడరా? బాంబు ఎక్కడరా? చెప్పు, ఎక్కడుంది? చెప్పరా, చెప్పు. బోల్. బోల్. చెప్పరా, బాంబు ఎక్కడరా? ఎలా ఆపాలరా? ఏ వైర్ కట్ చేయాలి చెప్పు. ఏ వైర్ కట్ చేయాలో చెప్పు. వైట్ వైట్ వైట్. రమ్మి, ఇప్పుడే వచ్చాను. వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు. ప్లాన్ మొత్తం రెడీ చేశాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? బొటానికల్ గార్డెన్స్. ఓకే, జాగ్రత్తగా విను. అర్షద్ గారిని ఆరెంజ్ క్యాబ్ వేసుకుని అఫ్జల్ గంజ్ చౌరస్తాకు వచ్చి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే నేను క్యాబ్లో గన్నుతో మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను. 600 అయినా నేను 7 అయినా అవసరమైతే వరుణ్ణి నా ప్రాణాలు పడంగా పెట్టైనా సరే నేను కాపాడతాను. ఓకే? లేట్ అయ్యానా? బాగా. షిట్, నువ్వు బాగా తొందరగా వచ్చి మాత్రం పీకే తోమేదేముందో అంట్లు. బావా, నువ్వు ఎప్పటికైనా ఇంటర్ డ్రాప్ అవుట్ క్యాండిడేట్ గట్టి కెపాసిటీ అర్థం చేసుకుని మిడిల్ డ్రాప్ కరో బావా, దేవుడికి మంచి జరుగుతుంది. షేర్ ఆటో గడివి, నీకేం తెలుసురా స్కెచ్ గురించి?
ఆ రోజు హార్బర్ ఎపిసోడ్లో ఏసీపీ గాడికి ఇచ్చాను కిస్కా, ఆడు గడగడగడలాడిపోయి కింద పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకున్నాడు. ఉండవా సార్? మీరా? నేనే. మీ ఫాదర్ సురేష్ రామ్శెట్టి కదూ? సార్, మీ ఫాదర్ ఆ రోజుల్లో మా కుటుంబానికి చేసిన సాయం మేము మర్చిపోలేము సార్. మీరు చేసిన సహాయం వల్లనే పూటకింత బిర్యానీ తినగలుగుతున్నాం సార్. లేకపోతే మా జీవితాలు పుట్టకొకటి గుట్టకొకటి. అదేంటి సార్, ఆ రోజు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి సార్? గన్ వద్దులే సార్, ఎందుకు అది? నీ గన్న బుల్లెట్ వేస్ట్. ఓకే సార్, ఓకే. పదరా పద, ఒక ఛాన్స్. వాట్ రమే, వస్తావు అనుకోలేదు. మీకు కావాల్సిన బ్యాగే. మొన్న గోవాలో నిన్ను మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను. ఈరోజు నిన్ను వదిలిస్తున్నందుకు సంతోషంగా ఉంది. చెప్పానుగా నువ్వు మంచివాడివి, నిన్ను ఆ నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈ అమ్మాయి నిజం చేసింది. వెళ్ళు రమి, నువ్వు ఇంకెప్పుడు తప్పు చెయ్యవు. వెళ్ళు రమి. నిజంగా? ఐఎమ్ ష్యూర్. గో గో రమి, నిజం చెప్పారు. గో గో. థ్యాంక్ యూ సార్. సార్ నేను కూడా గో సార్. బాగ్ బాగ్. హర్షద్, బావా మన బ్యాగ్ తీరా. ఇక్కడే ఉంది బావా. ఏంటిది? బాగా బలిసిన వాళ్ళు టెర్రరిస్టులు ఖర్చులకి ఇచ్చిన క్యాష్. మనకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. లైఫ్ ఓ గ్యాంబుల్. సమ్టైమ్స్ లూజ్, సమ్టైమ్స్ విన్, సమ్టైమ్స్ రమ్మీ గుడ్ మ్యాన్, రైట్?